అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా తక్కువ టైంలోనే కారం అస్సలు లేకుండా మసాలా తక్కువతో ఈజీగా కొబ్బరి అన్నం అండి, అది కూడా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చికెన్ కర్రీతో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా ఒక 2 చిన్న కొబ్బరికాయలు తీసుకున్నానండి. ఇలా సన్నగా కట్ చేసుకున్నాను చాకుతో. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక 2 గ్లాసులు బియ్యం ముందుగా ఒక అరగంట పాటు నానబెట్టుకున్నాను. ఈ గ్లాసుతో 2 గ్లాసులు బియ్యం నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఇవి సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా కొంచెం వాటర్ వేసుకుని మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. ఇలా పేస్ట్ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లో 2 గ్లాసులు వాటర్ వేసి ఈ విధంగా గోరువెచ్చగా వేడి చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్ అందులో వేసేసుకోవాలి. పాలు బాగా వస్తాయండి ఇలా గోరువెచ్చని నీళ్ళలో వేయడం వలన, అందుకని నేను ఇలా చేశాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. అలాగే రెండోసారి కూడా అదే విధంగా మిక్సీ పట్టేసుకుని ఇవన్నీ ఒక జల్లెడ గరిటెలో ఈ విధంగా వడకట్టేసుకోవాలి. ఇలా వడకట్టిన తర్వాత మొత్తం అంతా గట్టిగా పిండేసుకోవాలండి. కొబ్బరి పొడిని పాలు మనకి ఎన్ని అవసరమో అన్నీ పిండేసుకున్న తర్వాత ఈ విధంగా ఇది ఇష్టం ఉన్న వాళ్ళు ఎండబెట్టుకుని చట్నీలోకి వాడుకోవచ్చండి, చాలా బాగుంటుంది. అలాగే తీసుకున్న పాలు ఈ విధంగా కొలుచుకుని 2 గ్లాసులకి 4 గ్లాసులు చొప్పున కొలుచుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం కొంచెం జీలకర్ర, కొంచెం సాజీరా, 2 పలావాకులు, 4-5 లవంగ మొగ్గలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 10 మిరియాలు, 1/2 స్పూన్ సోంపు ఇవన్నీ తీసుకోవాలండి పోపు కోసం. అలాగే కొంచెం కొత్తిమీర, కరివేపాకు, 4-5 పచ్చిమిర్చి కారం తగ్గట్టు తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని 3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత తీసుకున్న మసాలాలన్నీ వేసేసుకుని ఒకసారి ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా పుదీనా కూడా వేసేసి ఒకసారి కలుపుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు తీసి పెట్టుకున్న పాలు పోసేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. అలాగే ఉప్పు కూడా చెక్ చేసుకుని సరిపోకపోతే వేసుకొని ఈ విధంగా మరగనవసరం లేదండి. ఇలా లేయర్ కింద వస్తే ఇప్పుడు వడకట్టుకున్న బియ్యం వేసేసుకోవాలి. మరగాల్సిన అవసరం లేదండి పాలు. ఇలా బియ్యం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈలోగా చికెన్ కోసం 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి పచ్చిమిర్చి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతూ ఉంటే ఇలాగా రైస్ చూద్దాం. ఈ విధంగా చూసారా 5 నిమిషాలు అయిపోయిన తర్వాత ఈ విధంగా హాఫ్ బాయిల్ అయిపోయిందండి. ఈ విధంగా హాఫ్ బాయిల్ అయిపోయిన తర్వాత ఒకసారి కలుపుకొని ఉప్పు అది చెక్ చేసుకుని మూత పెట్టి చిన్న మంట మీద ఒక 5 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ చూద్దామండి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు ఇందులో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇవి కాస్త వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి ఇవి కూడా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఉప్పు వేసానండి నేను, ఉప్పు స్కిప్ అయ్యింది. సరిపడి ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు 1.5 స్పూన్ కారం వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత కారం ఎప్పుడైనా ఉల్లిపాయల్లో వేస్తే కూర కలర్ బాగా వస్తుందండి. ఇలా కారం వేసుకున్న తర్వాత 1 అరకిలో చికెన్ ఉప్పు పసుపు వేసి కడిగిన తర్వాత ఉల్లిపాయలో చికెన్ వేసేసి మొత్తం ముక్కలకి కారం పట్టేటట్టు కలుపుకోవాలి.
ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టి మగ్గనివ్వాలండి. ఇప్పుడు రైస్ చూద్దాం. చూసారా, ఈ విధంగా 5 నిమిషాలు అయిపోయిన తర్వాత రైస్ అయిపోయింది. ఇవి పాలు కాదండి, కొబ్బరి పాలు. కొంచెం అంటుకున్నట్టు ఉంటుంది, చల్లారితే పొడి పొడిగా వస్తుంది. ఇలా ఒకసారి కలిపిన తర్వాత కొంచెం కొత్తిమీర జల్లుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన వదిలేయాలి. చల్లారిన తర్వాత చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు చికెన్ చూద్దాం. చూసారా, ఈ విధంగా చికెను కారం బాగా పట్టినప్పుడు 1/2 స్పూను జీలకర్ర ధనియాల పొడి, 1/2 స్పూను మసాలా పొడి, పుదీనా కొత్తిమీర కరివేపాకు కూడా వేసి మొత్తం కలుపుకున్న తర్వాత ఒక గ్లాసుడు చిన్న గ్లాసుడు వాటర్ వేస్తే సరిపోతుందండి. ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఇలా వాటర్ వేసి మూత పెట్టి మూడు విజిల్స్ వేయించాలండి. అంతే. చూసారా, ఈ విధంగా ఇంగిపోయాయి నీళ్ళు. అంతేనండి, కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆపేసుకోవటమే. అంతేనండి, చాలా ఈజీ. నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.